అందరికీ జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు నేను అమర్నాథ్ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. బాల్తాల్ మా సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులో నైట్ రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ 5 AM బయలుదేరుతున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, అమర్నాథ్ యాత్రను దర్శనం చేసుకోవాలనుకుంటే కాశ్మీర్ నుంచి 2 దారులు ఉన్నాయి. ఒకటి మెయిన్ ఫస్ట్ దారి పెహల్గాం నుంచి వెళ్ళడం, అది 36 కిలోమీటర్లు పడుతుంది పెహల్గాం నుంచి. అది 2 days జర్నీ. అది రెండో దారి బాల్తాల్ విలేజ్ నుంచి, అది 18 కిలోమీటర్లు పడుతుంది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. వచ్చేసి శ్రీనగర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2 ఆధార్ జిరాక్స్ కాపీలు, 2 ఫోటోలు, అలాగే ఒకటి అమర్నాథ్ యాత్ర ఫాము, ఒకటి మెడికల్ ఫాము. ఇవి ఫిల్అప్ చేసి ఇస్తే మీకు మెడికల్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్కి 250 రూపాయలు తీసుకుంటారు. మీకు ఒకటి ఐడి ఇస్తారు. అది తీసుకొని అక్కడ గవర్నమెంట్ బస్సులు ఉంటాయి, ఆ బస్సులో కూర్చుంటే 250 రూపాయలు టికెట్ ఛార్జెస్ ఉంటుంది. బాల్తాల్ విలేజ్కి కాన్వాయ్ వస్తుంది, మొత్తం సెక్యూరిటీ తోటి తీసుకెళ్తారు మిమ్మల్ని. జమ్మూ నుంచి అమర్నాథ్ టెంపుల్ వరకు మీకు 100 మీటర్లు, 50 మీటర్లలో ఇద్దరు జవాన్లు నిలబడి ఉంటారు. ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దర్శనం చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, బయట టెంట్కు 150 రూపాయలు ఉంటుంది, అందులో మీరు పండుకోవచ్చు. వేడి వాటర్ తోటి స్నానం చేయాలి. ఇక్కడ చల్ల నీళ్ళు ఉంటాయి, మొత్తం చల్లగానే ఉంటాయి నీళ్ళు, వాతావరణం అంతా కూల్గా ఉంటుంది. ఆ చల్లని నీళ్ళతోటి స్నానం చేస్తే ఏమంటే మీకు జ్వరం వచ్చేస్తుంది. 150 రూపాయలు తీసుకొని ఒక బకెట్ వేడి వాటర్ ఇస్తాడు, వాటితో స్నానం చేసేసి ఆ లాకర్ రూమ్లో మీ బ్యాగ్ ఇట్లా జమ చేసేసుకొని, అక్కడ నుంచి మీరు పైకి పోయేటప్పుడు వాటర్ బాటిల్, రెయిన్ కోట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఎందుకంటే వర్షం ఆడ ఎప్పుడు వచ్చేది తెలియదు. అట్లా ఒక కట్టె తీసుకోవాలి. రేకి చేసేటప్పుడు కట్టె సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కాలి. అలాగే షూ కంపల్సరీ, ఎందుకంటే దారి బాగుండదు. చూడండి, దారి మొత్తం రాళ్ళతోటి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. పైనకి వెళ్ళిన కొద్దీ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అక్కడ మీకు కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఒకసారి ఆక్సిజన్ సిలిండర్లతో జవాను ఉంటాడు. ఆక్సిజన్ సిలిండర్ తోటి జవాను నిలబడి ఉంటాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమంటే ఆక్సిజన్ పెట్టుకోండి. లేదంటే మెడికల్ సెంటర్స్ కూడా ఉంటాయి, మినీ హాస్పిటల్స్, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎటువంటి సమస్య ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు. అసలు ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే అందరు అంటారు, సచ్చినాక స్వర్గానికి పోతారు రాబాయ్ అంటారు. సచ్చినాక స్వర్గం ఉంటుందో లేదో తెలియదు, కానీ అమర్నాథ్కి వెళ్తే మాత్రం 100% మీకు స్వర్గం తలపిస్తుంది. అక్కడ ప్రకృతి సహజమైన అందాలు అబ్బాబాబా వర్ణన చేయలేకపోతున్నాను నేను, అంత అద్భుతంగా ఉంటుంది. ఇండియాలో చాలా టఫ్ అయిన ప్లేస్లో మన పరమేశ్వరుడు కొలువైండు, అదే అమర్నాథ్. ఆడికి వెళ్ళాలంటే చాలా టఫ్ తోటి కూడుకున్న పని. నడిచే వాళ్ళేమో నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ప్రాబ్లం ఉన్నదంటే గుర్రాల మీద వెళ్ళవచ్చు. గుర్రం మీద ఒకరికి 12,000 తీసుకుంటాడు. లేదు ఇంకొంచెం డబ్బులు తక్కువ కావాలనుకుంటే 4 నిన్ను మోసుకొని తీసుకెళ్తారు. దానికి 8,000 దాకా ఛార్జ్ చేస్తారు, తీసుకొస్తారు. ఇది జూలై 3వ తారీఖు, ప్రతి సంవత్సరం జూలై 3వ తారీఖు స్టార్ట్ అయ్యి ఆగస్టు రక్షాబంధన్ వరకు ఉంటుంది ఎప్పుడే కానీ. ఇది ఇక్కడ సహజమైన వాటర్ ఫాల్స్, సహజమైన అందాలు, అట్లాగే వృక్షాలు ఉంటాయి కదా అబ్బా, దేవదారు వృక్షాలు అంటారు. అవి నిటారుగా పొడుగ్గా మొత్తం ఆకాశంలోకి దొచ్చుకుపోయినట్టు ఉంటుంది. ఈ అందాలు చూస్తే నిజంగా మనం స్వర్గం చూడాల్సిన అవసరమే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. మంచుతోటి, మంచి పచ్చమైన పార్కులతోటి, వాటర్ ఫాల్స్ తోటి, అందమైన చెట్లతోటి, పక్కన పారుతున్న సింధు నదితోటి, బాబా ఎంత అందంగా ఉంటాయంటే అంత అందంగా ఉంటాయి. ఇక్కడ కొండల నుంచి నీళ్ళు ఎక్కడ వస్తాయి అనుకుంటున్నావు, ఆ బర్ఫ్ కరిగి ఆ నీళ్ళన్నీ నదిలా ఏర్పడి నది నుంచి సముద్రంలో కలుస్తాయి అన్నట్టు. ప్రతి నది ఇక్కడ నుంచి వెళ్తుంది నీళ్ళు, సింధు నది కానీ, బ్రహ్మపుత్ర కానీ. ఈ యాత్రకు వచ్చినందుకు నా ఫ్రెండ్స్ చాలామంది కలిసిండ్రు అనుకోకుండా. మా ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ చేసిండ్రు, నేనే షాక్ అయినా. చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది అబ్బా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక్కసారైనా అమర్నాథ్లో దర్శనం చేసుకోవాలని, అది చాలా వరకు కుదిరింది. అట్లా ఇది కనపడుతుంది కదండి, ఈ 2 దారులు ఇవి.
ఈ పహల్గామ్ నుండి వచ్చేది, ఇక్కడ నుంచి బాల్తాబ్ నుండి వచ్చేది, రెండు ఒక దగ్గర టచ్ అవుతాయి. అంటే మనం మందిర్ దగ్గరికి వచ్చినట్టు అన్నట్టు. చూడండి, ఇది అడవి ఎలక. ఇది ఫస్ట్ నేను కుందేలు అనుకున్నాను, అది కుందేలు కాదంటే ఇది ఎలకాట. ఇది సంవత్సరం పొడుగుతో ఇక్కడనే ఉంటుంది, బర్ఫ్ ఇవ్వడని ఏది ఇవ్వడని, ఏది ఇచ్చినా తింటుంది. ఇది చూసినా మా ఫ్రెండ్ వెనకాల ఉన్నది పెద్ద బర్ఫ్ కొండ. ఇది నా వెనకాల ఉన్నది చూడండి, ఆ గుహ. అది మొత్తం కరిగి నీళ్ళు కింద నుంచి పోతున్నాయి. అవి చాలా చల్లగా ఉంది అబ్బాడ. ఇది ఇక్కడ నుంచి మన సైనికులు టెంట్లు వేసుకొని ఉన్నారు మనకు సెక్యూరిటీ కోసం. అక్కడక్కడ తెల్లగా అవపడుతుంది చూసిన, అదంతా బర్ఫ్. అదంతా ఇక మనం టెంపుల్కి దగ్గరికి వచ్చినట్టు, మనం ఈ రెండు దారుల దగ్గరికి వచ్చినాయంటే ఇక్కడ మొత్తం యాత్రికులు చాలా పబ్లిక్ వస్తారు అబ్బా. రెండు దిక్కుల దారి ఉంటుంది. పహల్గామ్ నుంచి వస్తారు, బాల్తాబ్ నుంచి వస్తారు. ఫుల్ జనాలు వస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను నేను. ఈయన కూడా మా ఫ్రెండ్. అయినా చూడండి ఫ్రెండ్, ఈ ఎలుకను ఎక్కడ చూసి ఉంటే కామెంట్ చేయండి నాకు. చాలా ఇది కుందేలు కంటే పెద్దగా ఉంటుంది అబ్బో. నేను ఫస్ట్ కుందేలు అనుకున్నా, కానీ ఇది ఎలుక అని చెప్పిళ్ళు. ఇవి బయట తిరుగుతూనే ఉంటాయి, మన దానా ఇట్లా పెట్టేస్తే తినేస్తూ ఉంటాయి. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే అమరేంద్రుడిని కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇంత మంచి అవకాశము వస్తుంది ప్రతి ఒక్కరికి ఛాన్స్, కానీ భయపడి రావడం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. భయపడాల్సింది ఒక పరమేశ్వరునికి ఒక్కరికే భయపడాలి మనం. ఈ మిలిటెంట్లకు వీళ్ళకి భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన జవాన్లు అడుగున జవాన్లు ఉంటారు అబ్బా. ఇక్కడ నీకు ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంటుంది. పైన హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది, కింద చూస్తుంటారు ఎక్కడ ఎవడేం చేస్తుండ అనేది. 3 లేయర్లతోటి నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆర్మీ ఉంటుంది, తర్వాత బిఎస్ఎఫ్ ఉంటుంది, తర్వాత సిఆర్పిఎఫ్ ఉంటుంది, ఐటీబీపీ ఉంటుంది, మళ్ళీ పోతే అస్సాం రైఫిల్ ఉంటుంది, అలాగే ఎస్ఎస్బి కూడా ఉంటుంది. ఇట్లా మళ్ళీ లోకల్ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏం భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా వెళ్ళొచ్చు, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇది నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయంగానే, గుట్ట ఇట్లా స్టార్ట్ కాగానే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ చాలా అంటే చాలా. అసలు నేను మొత్తం 40 కిలోమీటర్లు నడిచిన ఆ రోజు, కానీ నాకు ఏం అనిపించలేదు. ఆ పాజిటివ్నెస్ అట్లా ఉంటుంది అక్కడ. మన శివయ్య పాజిటివ్ అట్లా ఉంటుంది. ఎప్పుడు మనం దేవుని దర్శనం చేసుకుంటాం అని అనిపిస్తూ ఉంటుంది అక్కడ. ఈ సింధు నది అయితే ఇదే మన మోదీ సార్ మొన్న ఆపింది చూసినాం, అదే సింధు నది పారేది. ఇదే ఇట్లా అవుపడేది. హరహర మహాదేవ్. ఈ గుహల లోపలనే మన శివయ్య కొలువైండు. ఈ గుహ కాడికి బాల్తాబ్ నుంచి 18 కిలోమీటర్లు పడుతుంది. మంచిగా ఎక్కడ నీకు తిండి గురించి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు 5 కిలోమీటర్ల ఒక దగ్గర నీకు బండారు ఉంటుంది, భోజనం ఫ్రీ అందరికీ. మంచుతోటి ఏర్పడిన శివలింగం అన్నట్టు. ఇదే మంచు లింగం ఇలాగనే ఉంటుంది లోపల. ఎందుకంటే లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అన్నట్టు. ఇది నేను మా ఫ్రెండ్ అక్కడ డ్యూటీ చేస్తాడు కాబట్టి మా ఫ్రెండ్ ఫోటో తీసి నాకు వాట్సాప్ పెట్టండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇక్కడ ఎంత అందమైన ప్లేస్ అంటే కాశ్మీర్ను స్వర్గం అని ఎందుకంటారు నాకు ఇప్పుడు అర్థమైంది. అబ్బాబాబాబా, ఆ అందాల్లో నేను వర్ణించలేకపోతున్నాను. ఒక కవిని అయి ఉంటే ఇంకెంత బాగా వర్ణిస్తున్నావు ఏం కదా, కానీ చాలా అద్భుతంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాకు దర్శనం అయిపోయింది, నేను రిటర్న్ వెళ్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్, జై హింద్. అందరికీ కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, హర హర మహాదేవ్, మళ్ళీ కలుద్దాం.